దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, మీడియా న్యూస్. ప్రముఖ పారిశ్రామికవేత్త, చెల్లపల్లి ఐలా చైర్మన్ మనం రోషిరెడ్డి గారిని కలవబోతున్నాము. హైటెక్ హైడ్రాలిక్ ఇంజనీర్స్ అధినేతగా ఉన్నారు. తాను జన్మించిన గ్రామంలో ఉన్న 1000 సంవత్సరాల దేవాలయాన్ని, శివాలయాన్ని అభివృద్ధి చేసి తన ఆధ్యాత్మిక భక్తి గొప్పతనాన్ని చాటుకున్నారు. తన గ్రామంలోని శివాలయాన్ని అభివృద్ధి చేసి భక్తులకు అందుబాటులో తీసుకురావడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చింది అనేది ప్రముఖ పారిశ్రామికవేత్త, హైటెక్ హైడ్రాలిక్స్ ఇంజనీర్స్ అధినేత రోషిరెడ్డి గారు ఉన్నారు. ఆయన మాటల్లో విందాం. చాడా గ్రామంలో, యాదాద్రి భువనగిరి జిల్లా చాడా గ్రామం మాది. సో దాంట్లో మా ఇంటి వెనకాల, అంటే ఊరికి పశ్చిమం, అంటే వెస్ట్లో ఉంటుండే. సో నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి గుడి వాతావరణంలో పెరిగిన అతన్ని. అంటే ఏమి అక్కడ ఆడుకునేవాళ్ళం జనరల్ చిన్నప్పుడు. ఇంకా న్యాచురల్గా అది మొత్తం మా ఊరు పిల్లలు చాలామంది, ఒక ఆడకట్ట అంటాము. సో వాళ్ళందరూ అక్కడ వచ్చి ఏం చేసినా, అంటే భజనలు కావచ్చు, లేకపోతే ఆడుకోవడాలు కావచ్చు, ఆ గుళ్ళో జరిగింది. సో ఒకరోజు మా చిన్నాన్న దక్క యాదిరెడ్డి గారు, అరే అది గుడి కింద ఉందిరా, కొంచెం దాన్ని పైకి లేపుదాము, అభివృద్ధి ఇన్ ద సెన్స్, అంటే అది దాని అభివృద్ధి ఏం లేదు, ఐ మీన్ మంచి పాతకాలం గుడి కదా, 1000 సంవత్సరాల గుడి. సో దాన్ని ఒక 15 ఫీట్ల హైట్ లేపుదామని అన్నాడు. సో ఫస్ట్ నా అదృష్టం, అంటే వాళ్ళు ఇచ్చిన ఆపర్చునిటీ అది. అంటే సర్వీస్ చేయడము, డబ్బులు ఇవ్వడము అందరితో అవుతుండొచ్చు, కానీ అందరికీ ఆపర్చునిటీ రాదు. సో వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారని నేను అనుకుంటాను. అది నా గొప్పతనం కాదు, వాళ్ళు ఇస్తే అవకాశం నేను తీసుకున్నా. ఇప్పుడు మా చిన్నాన్నగారు ప్లస్ ఇంకొక ఊరు పెద్ద వచ్చి, అరే ఇట్లా చేద్దాము, ఫస్ట్ నీ చేతితోని స్టార్ట్ చేయి, ఆటోమేటిక్గా అయిపోతుంది అంటే నేను ఇచ్చిన. మా చిన్నాన్నగారు ధర్మకర్తగా ఉండి గుడిని పైకి లేపారు 15 ఫీట్ల హైట్లో. ప్లస్ నిజంగా అది ఈరోజు గుడి దగ్గరికి పోతే, ఒకప్పుడు ఓన్లీ ఆడుకోవడానికి, అంటే ఒక పంతులు గారు ఉంటుండే ఆడుకోవడానికి పోయేవాళ్ళము. ఈరోజు అంటే దైవభక్తి కోసం పోతున్నారు, ఊరంతా పోతున్నారు. అంటే వాస్తు మారిందా లేకపోతే ఏమో తెలియదు, కానీ నాతో పాటు నేను ఇచ్చిన తర్వాత మా ఊరిలో చాలామంది ఇనిషియేట్ అయ్యి నా గుడి డెవలప్మెంట్లో భాగస్తులై దాన్ని అభివృద్ధి చేసినారు. ఈరోజు గుడి నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు కదా. సో అదే ఉంది, 365 రోజులు అటు మంచిగా నిత్య పూజలు జరుగుతున్నాయి. మాకు కూడా సంతోషము. ఇంకా వేరే ఏదైనా డెవలప్మెంట్ ఉన్నా కానీ కంపల్సరీ నేను ముందే ఉంటాను అక్కడ భీమలింగేశ్వర ఆలయం.